స్వామి విజయవంతంగా ఎన్నో స్వామి కనిపించట్లేదు స్వామి, కొంచెం సైడ్ లాగా స్వామి కనిపించాడండి. అమ్మవారికి ఇంద్రకీలాద్రి దర్శనానికి నడుచుకురావడం అంటే చాలా విచిత్రం. అంటే ఎవరు చేయలేరమ్మా. ఎక్కడి నుంచి అక్కడ నడిచారు 4 కిలోమీటర్ కాళ్ళు వచ్చేస్తే కూర్చుంటుంది. అంత నడుస్తున్న స్వామికి గ్రామం నుంచి భవానీలు గురుస్వామి అందరూ మద్దతు ఇచ్చి స్వామి విజయోత్సవంగా యాత్ర అయ్యి మన గ్రామానికి తిరిగి వచ్చేటట్టుగా స్వామి అష్టైశ్వర్యాల కుటుంబానికి మనకే మన గ్రామానికి ఇవ్వాలని ఆ దుర్గాదేవి జై దుర్గా భవానీకి ఢిల్లీ ఇటు వచ్చి జై దుర్గా భవానీకి ఒక వాయిస్ ఇస్తాను. జై భవానీ, జై భవానీ, జై భవానీ. భవానీ భక్తులకు ముఖ్య విన్నపం, హిందూ ధర్మాన్ని ముందుకు నడిపించాలనే సంకల్పంతో కార్తీక మాసంలో భవానీ మాల ధరించి 41 రోజు దీక్ష పూని ఈరోజు మన భీమిని పట్టణం బ్యాంకోళ్ళ కీటినిపేట ఎల్లమ్మపేట గ్రామస్తులైనటువంటి మన తిరుగుడు రాంబాబు మన కుంచుబొమ్మ పీఠంలో మాల ధరించి ఈరోజు డేట్ అనగా 28వ తారీఖున వనయాత్రకు వెళ్తున్నాడు. ఈ కార్యక్రమానికి ఎల్లమ్మపేట కీటినిపేట బ్యాంకోళ్ళ గ్రామ పెద్దలు శివస్వాములు భవానీ భక్తులు అందరూ కూడా వైభవంగా ఘనంగా సన్మాన కార్యక్రమం చేసి ఈ యొక్క రాంబాబు వనయాత్రకి చక్కగా విజయంగా చేకూర్చి ఈ 14 రోజులు కూడా వైభవంగా విజయవాడ నడుచుకుంటూ వెళ్తూ అక్కడ దివ్యమైన మధురమైన అమ్మవారి ఆశీస్సులు కలిగి సంపూర్ణంగా అమ్మ కరుణ కటాక్షాలని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ముఖ్య విన్నపం, మన భీమినిపట్నం మండలం కిటినిపేట బ్యాంకుల ఎల్లంపేట గ్రామంలో కుంచుబొమ్మ వద్ద మన డిసెంబర్ 4వ తారీఖున కలస జ్యోతి మహోత్సవం జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, ఉత్తరాంధ్ర మొత్తం భవానీ బృందం అంతా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని బుధవారం 4వ తారీఖు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు కూడా వైభవంగా అమ్మవారికి కలస జ్యోతి మహోత్సవం జరిపించడం జరుగుతుంది. 108 కలశాలు, 108 ఘటాలు, పూలతో అమ్మవారి ప్రతిమలతో పెద్దల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిపిస్తారని కూడా మనం చూస్తున్న భక్త మహాశైలారా. మరి అదేవిధంగా మనందరూ కూడా చెప్తాం మనస్ఫూర్తిగా జై దుర్గా భవానీ మాతాకి, భవానీకి, తల్లికి, 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 దేవతలకి, కాలికి, జై భవానీ, జై భవానీ. అనగా సమానే ఫోటో ఇంకా యాత్ర అవ్వాలని తల్లిదండ్రులు అలాగే మీరు మళ్ళీ ఆయన సనాతన ధర్మం హిందూయిజం అనేది మనకి ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది. క్రీస్తు పుట్టక ముందు నుంచి 1300 సంవత్సరాలు చెప్తున్నాను. ఒకనొకప్పుడు చంద్రమండలంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి అవన్నీ మన జ్ఞానంతోనే చెప్పేవారు. కాబట్టి ఇలాంటి అరుదుగా వెళ్ళే వాళ్ళకి మనం సహకరించి గ్రామస్తులను ముందుగా మద్దతు ఇస్తే ఇలాంటి యాత్రలు ఇంకా ఇలాంటి రాంబాబు భవాని అంతా బాగా చేయాలని వాళ్ళ కుటుంబానికి అందరూ మద్దతుగా నుంచి ఆ స్వామి చాలా నడక మీద వెళ్తున్నట్టుగా ఆ స్వామి తల్లి మన గ్రామాన్ని కాపాడేట్టుగా తల్లిని కోరుతూ ఆ స్వామికి అష్టైశ్వర్యాల ఆరోగ్యాన్ని ముందు ఇవ్వాలని కోరుతున్నాం. స్వామి నేనైతే మాత్రం చాలా హ్యాపీ అయ్యాను. ఎందుకంటే ఊరేగింపు అప్పుడు కూడా తల్లిదండ్రులు అలాగే పెద్దవాళ్ళందరికీ నమస్కారం పెట్టుకొని ఈరోజు ఈ పాదయాత్ర స్టార్ట్ చేయడం చాలా అదృష్టంగా ఉంది. అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా పేట భవనాలు కూడా చాలా అదృష్టం.
భవాని జై భవాని ఎల్లమ్మపేట గ్రామం నుండి రాంబాబు అనే భవాని ఈరోజు ఉదయాన్నే భీమిలిపట్నం నుండి విజయవాడ వరకు పాదయాత్ర చేస్తున్నటువంటి రాంబాబు వారికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా రేపు డిసెంబర్ 4న భీమిలిపట్నం లింగమ్మ గుడి దగ్గర భారీ స్థాయిలో అగ్నికొండం కలస జ్యోతి మహోత్సవాలు జరుగుతున్నాయి. కావున ఈ కార్యక్రమానికి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తారని కూడా మనం చేస్తున్నాం. జై భవాని, జై జై భవాని, జై జై భవాని. ఈ రోజైతే మాత్రం మా స్వామిలు కూడా మా మాయభవానీలు మాయబాయిల అబ్బాయిలు అందరూ కూడా స్వామి వాళ్ళు వేశారు. ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫొటోస్ తీసుకొని వీడియో తీసుకొని చాలా ఆనందపడ్డాము. ఎందుకంటే ఈ రోజు అయితే మాత్రం ఊరంతా కూడా ఎల్లంపేట గ్రామం అయితే మాత్రం స్వామిల భవనంతోనే చాలా ఆనందంగా అయ్యింది. ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ బాగుండాలని, అలాగే గురుస్వామి ఫ్యామిలీ కూడా చాలా బాగుండాలని, దుర్గమ్మకి ఎక్కువ సేవ చేసిన ఫ్యామిలీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మాత్రం మా దేవుడి ఇంట్లో అమ్మవారికి దండం పెట్టుకుని వచ్చేసాను బయటికి. ఇప్పుడైతే మా కుటుంబ సభ్యులందరూ కూడా నేను వెళ్తున్నాను కదా ఎదురు రావాలని ఒక సంకల్పంతో మాత్రం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఎందుకో తెలీదు లోనంతా అదొక బాధలాగా అనిపిస్తుంది నిన్న సాయంత్రం నేను కూడా. ఎందుకంటే మా పేటం భవానీలు అందరినీ ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి డ్యూటీకి దూరంగా అన్ని విధాలుగా దూరంగా ఉండాలంటే ఒక 20 రోజులు చాలా కష్టం. కానీ దుర్గమ్మ దయ వల్ల ఈ యాత్ర అనేది చాలా జాగ్రత్తగా సంతోషంగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నాకు తెలిసినంత వరకు అందరూ బాగుండాలని ఎప్పుడు ఆలోచించేవాడిని. కానీ ఈ పాదయాత్ర అనేది నా లైఫ్లో ఫస్ట్ టైము. ఎందుకంటే మా పేటం భవానీలు సపోర్ట్తోనే నాకు ఈ ధైర్యం అనేది వచ్చింది. మా పేటం భవానీలు ఎప్పుడు కూడా మంచి జోష్గా ఈ 41 రోజు దీక్ష కంప్లీట్ అయ్యి ఆనందంగా సంతోషంగా ఉండాలని మరోసారి మా తోటమ్మ తల్లికి అలాగే దుర్గమ్మ తల్లికి కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను పాదయాత్రకి ఇంటికని బయలుదేరాను. ఆల్రెడీ పీఠంలోకి వెళ్ళి నమస్కారం పెట్టుకొని మరొకసారి వెళ్ళాలని ఒక ఆలోచన అయితే వచ్చింది. నేను వెళ్తూ మాత్రం చాలామంది మా కుటుంబ సభ్యులు లేడీస్ పెద్దవాళ్ళు అలాగా ఎదురు చూస్తున్నారు, వెళ్తున్నారు నా వెనకాతల. ఏంటి అనుకున్నారా, వాళ్ళకు కూడా బాధగా ఉన్నది. ఎందుకంటే ఇంత దూరం ప్రయాణం అంటే కొంచెం భయమే కదా. నేనైతే మాత్రం మా పీఠంలోకి వెళ్ళి నమస్కారం పెట్టుకోవాలని మా భవానీలు చెప్పారు. ఈ విధంగా నేను ప్లాన్ చేసుకొని మా పీఠంలోకి వెళ్ళి దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకున్న సంతోషంలో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎర్రాని గాజులేసి పులి మీద ఎక్కినాదే, కత్తి చేత పట్టినాదే, త్రిశూలం పట్టినాదే. మా గురుభవనీల దయ వల్ల అయితే మాత్రం ఆల్రెడీ ఇంటికాడ ఆలయాలకి అలాగే ఇంట్లో అమ్మవారికి అందరికీ కూడా మనశ్శాంతిగా దండం పెట్టుకొని నేనైతే మాత్రం ఇప్పుడు కొంచెం ఆలయం దగ్గరికి అయితే బయలుదేరాను. ఊరేగింపుతో ఎంతో ఆనందంగా భవానీలు స్వామిలు ఊరు జనాలు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఊరేగింపుకి అయితే మాత్రం చాలా హ్యాపీగా ఆనందంగా తీసుకెళ్లారు. ఎక్కడో కంట్రీలో వచ్చినట్లు ఒక ఆర్మీ బాయ్ రిటైర్ అయితే ఎలాగుంటుందో ఆ విధంగా నేను పాదయాత్ర వెళ్తున్నాను విజయవాడ భీమిలి నుండి. ఆ విధంగా ఇంట్లో వాళ్ళు అలాగే భవానీలు స్వామిలు ఊరు గ్రామస్తులు అందరూ కలిపి చాలా ఘనంగా తీసుకెళ్ళి పాదయాత్రతో చాలా హ్యాపీగా ఆనందంగా గడిపిస్తున్నారు. ఈ విధంగా జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఈ అవకాశాలు వస్తాయి వినియోగించుకోరు. కానీ నాకైతే మాత్రం చాలా అదృష్టంగా అనిపిస్తుంది. ఈరోజు మా పీఠం భవానీలు అలాగే గ్రామస్తులు ఫ్యామిలీ మెంబర్స్ ఇంత దీనిగా చేస్తారైతే అనుకోలేదు. నేనైతే దుర్గమ్మ దయ వల్ల విజయవాడ నడక ద్వారం అయితే ఇదే ఫస్ట్ టైము. విజయవాడ వరకు ఇప్పుడు కూడా వాకింగ్ ద్వారాగా వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైము. చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే మాత్రం ఈరోజు చాలా హుషారుగా వెళ్ళాలని ఒక సంకల్పాన్ని పెట్టుకున్నాను. నేను ఆల్మోస్ట్ భీమిలి నుండి పాదయాత్రతో ఆల్రెడీ భవానీలతో కొంచెం అలాగే ఇంటికానిండి బయలుదేరి బ్యాంక్ కాలనీ కుంచలమ్మ ఆలయంకి అయితే వచ్చేస్తున్నాము. కుంచలమ్మ గుడి కానిండి భీమిలి మేదల్లి అనంతపురం వరకు పాదయాత్ర అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కుంచలమ్మ ఆలయం దగ్గర అయితే మాత్రం మా వెంకటస్వామి గురు భవానీ గారు స్పీచ్ అయితే ఇవ్వబడుతున్నారు. చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న భవానీలందరూ అయితే మాత్రం మా పీఠంలో ఉన్నారు. ఎందుకంటే అలాంటి భవనాలతో మాలేయడం చాలా చాలా అదృష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే శాస్త్రాక్తు విజయవాడ దుర్గమ్మ ఆలయంలో పూజ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే మాత్రం మా పీఠంలో ఎప్పుడూ చేస్తుంటారు.
గురు భవానీలు నలుగురు ఉండడం వల్ల మంచి ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ఉన్న భవానీలందరూ కూడా ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. మా భవానీలందరూ బాగుండాలని, అందరికీ 41 రోజు దీక్ష కంప్లీట్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే మాత్రం ఈరోజు మా పీఠం భవానీలందరూ కూడా చాలా 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 చెప్పుకోవాల్సింది ఏంటంటే, పీఠం భవానీలు కూడా ఒక డ్యూటీలకి వెళ్ళకంట నా కోసం ఇంతమంది ఉండి సంతోషంగా ఆనందంగా నన్ను పంపాలని ఆలోచనతో ఎంతో టైంని అయితే మాత్రం నా కోసం కేటాయించారు. చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఎంతమంది నన్ను ఇలాగ పంపిస్తారని అయితే అనుకోలేదు. నేనైతే మాత్రం మా ఇంటికాడ నుండి బయలుదేరి బ్యాంక్ కాలనీ కుంచలమ్మ ఆలయంకి అయితే వచ్చాను. ఇక్కడ తల్లి ఆరతి మా భవానీలందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మరొకసారి చెప్పాలి. ఎందుకంటే అందరూ కూడా డిసెంబర్ 4వ తారీఖున భీమిలి బ్యాంక్ కాలనీ దగ్గరలో కుంచకొంబ ఆలయం దగ్గర అయితే మాత్రం కలశ జ్యోతి పూజ కార్యక్రమం అయితే మాత్రం జరుగుతుంది. మా భవానీలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా దేవుడి దేవల్ల చాలా వరకు కష్టపడుతున్నారు. మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే మాత్రం కంపల్సరీగా ఆ పూజకి అనేది డిసెంబర్ 4వ తారీఖు ఉదయాన్నే 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు చాలా పెద్ద భారీ బడ్జెట్లో పూజ అయితే అవుతుంది. కలశం పూజ, అలాగే అగ్నికుండం, అలాగే 108 కలశాలు, 108 విగ్రహాలు, 108 పంచసానతరం ఎన్నో రకాలుగా పూజ అయితే మాత్రం జరుగుతుంది. నేనైతే మాత్రం మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఈ అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదు. ఈ వెంకటస్వామి గురు భవాని ఈ పూజ చేయాలని ఒక సంకల్పంతో పెట్టుకున్నారు. ఆ ఫ్యామిలీ, అలాగే అప్పలరాజు భవాని ఫ్యామిలీ, అలాగే మా పీఠం భవానీలు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మా భవానీలందరూ కూడా భీమిలి వరకు వచ్చి 2 కిలోమీటర్ల వరకు వచ్చి నాకు సెండాప్ అయితే ఇచ్చారు. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. దుర్గమ్మ దయ వల్ల మా 41 రోజు దీక్ష మా భవానీలందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ, వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. అలాగే దుర్గమ్మ దయ వల్ల నా పాదయాత్ర కంప్లీట్గా దుర్గమ్మ ఆలయంకి సంతోషంగా ఆనందంగా వెళ్ళేట్లు దీవించండి. అలాగే మా పీఠం భవానీలో 41 రోజు దీక్ష కంప్లీట్ అయినట్లు దీవించండి. జై దుర్గమ్మ, జై దుర్గమ్మ.